గడ్డి మెత్తాన్ని కట్టేస్తే ఈ బురదలో వరడేందుకు మొత్తం బురదలో వరింది. ఇప్పుడు దీన్ని అయితే క్లీన్ చేయాలి. ఇదొకటి పని పెట్టింది సాయంత్రం పాలు ఇద్దాం అనే వరకు. దీన్ని చూస్తే నాకు ఏమనిపిస్తుంది అంటే అప్పట్లో ఒక సామెత ఉండేగా, పూసగాడు తెచ్చి మేషగా చెడగొట్టినట్టు. సో ఇప్పుడు నాకు దీన్ని చూస్తే అదే అనిపిస్తుంది. ఇది వండేది కాక దీని పిల్లను కూడా వండేటట్టు చేసింది బురదలు. ఇది వన్నది చూసి అది వన్నది. ఇప్పుడేమో వాన మొగలు అవుతుంది, పాలు తీయాలి, ఇటో దిక్కు పేగి అడగాలి. పాలు ఇద్దామంటే అంత బురద. మంచిగా గడ్డి ఉంది ఒడ్డు దగ్గర, మెత్తాన్ని కట్టేస్తే మేడానికి బురదల వరుండు. వాన వచ్చే టైంకు పేగి ఆడబడుతుంది. ఏం చేస్తాను, తప్పదు ఇక. ఫుల్గా మొగలైంది. వాన స్టార్ట్ అయింది. ఇప్పుడైతే వాన స్టార్ట్ అయింది. ఇంకా పాలైతే తీసుకోవాలి, తప్పదు. ఇంకేం చేస్తాం. బర్రె అయితే ఇటు కొట్టుకొచ్చి ఇంకా పాలైతే తీద్దాం. ఇంకా ఆగమాగం సంసారమే అడిగిన, ఇంకా ముందట అట్లే ఉంది. మరి వాన అయితే బర్రె ఒక్కటి తీసుకురాకపోతే అవి గుడిసెలు తీసిన తీయచ్చు. సో ఫస్ట్ అయితే బర్రె పాలు తీద్దాం. వాన అయితే స్టార్ట్ అయింది. తొందరగా పాలు అయితే తీసుకోవాలి. వాన అయితే ఎక్కువ అవుతుంది. ఇంకోటి అయితే వేసుకున్నాం. రెడీ అయితే తప్పట్లేదు. నడుపుతాను. ఏం చెప్తాం, దూడని ఇచ్చిపెట్టి పాలు తాగినాక వాన స్టార్ట్ అయింది. తప్పదు కదా, పాలు తీయాలి. పాలు తీయడము ఎండాకాలం చలికాలం ఉన్నట్టు ఉండదు, వానాకాలం. ఎప్పుడు ఏ సెకండ్లో వానతో తెలియదు, కానీ తప్పదు. ఇంకా ప్రతి పరిస్థితిలో ఇంకా తప్పదు కదా, ఈ పని అయితే తప్పదు. పాలు ఇవ్వకుండానేమో సైలెంట్గా కట్టేసి అప్పుడైతే గడ్డేసిపోవచ్చు. ఇంకా పాలు ఇచ్చినప్పుడు ఇంకా వాన వచ్చినా వరద వచ్చినా తప్పదు. ఇంకా ఎక్కువ అవుతుంది వాన. అలా ఇదో విధంగా పూజ తీసినట్టు రాగానికి కొంచెం తక్కువనే ఇస్తుంది నేను మొన్నటి కాదు. ఇంక ఇప్పుడైతే అవి కూడా పాలు తీద్దాం. అవైతే పట్టుకోవాలి. అడే మెయిన్గా ఆవులు అయితే పాలు ఇష్టపడితే ఖచ్చితంగా కాలు కట్టేసుకోవాలి. ఎందుకంటే ఆవులకైతే ఖచ్చితంగా కాలు కట్టేయాలి, ఎందుకంటే అంతాయి. సో బర్రెలకైతే ఏం ప్రాబ్లం ఉండదు, కానీ కొన్ని ఆవులు ఇస్తాయి. కానీ ఎక్కువ మట్టుకైతే ఆవుకైతే కాళ్ళు కట్టాల్సిందే. ఎప్పుడైతే బసవాడైతే పాలు తాగుతాను. చూసిరా పాలు ఎట్లా ఆడుతుంది. అందుకని
ఇంకా పాలైతే ఇస్తాను నేను. ఇప్పుడే కొంచెం వర్షం తగ్గింది, కానీ మళ్ళీ ఒకవేళ వర్షం వస్తే మళ్ళీ ఇబ్బంది అని చెప్పేసి ఇంకా జాకెట్ ఇట్లే ఉంచుకొని పాలైతే తీస్తాను. చెప్పలేం కదా, సరుకున వర్షం వచ్చినా అనుకో మళ్ళీ ఊరికి వేసుకోరాదు. బర్రన్న పాలు ఇస్తాడు, మధ్యలో వచ్చినా పాలు తీయని వస్తే కానీ ఈ ఆవుతో పరిచయం ఉంటుంది. మధ్యలో వస్తే మళ్ళీ తిప్పలు పెడుతుంది ఒకసారి. పాలు తీసినప్పుడు ముఖ్యంగా ఇది కాలు జరుపుతుందా, ఒకవేళ ఇప్పుడు తన్నే ఛాన్స్ ఉందా అని చెప్పి చూసుకుంటూ ఉండాలి. కొన్నిసార్లు సడుగున కాళ్ళు లావాడతాయి. సో ఆ అవగాహన లేకపోతే కథం బకెట్ తన్నెత్తది. సో అది గమనించుకుంటూ పాలు తీయాలి ఎప్పుడైనా కూడా. మళ్ళీ ఆకు చిన్నగా ఉన్నప్పుడు ఒక సనువు మొత్తం వదిలేస్తాం, ఇంకో కొంచెం ఇప్పుడు గడ్డి మేస్తుందని చెప్పేసి మొత్తం కూడా తీయ, సగానికన్నా కొంచెం తక్కువ. లీటర్ అనుకో, లీటర్ వదిలేసాం అనుకో, పావు లీటర్ అనేది మిగిలిన మళ్ళీ దానికి వదిలేస్తా. మా ఆవుకు ఒక్క సనుగు జర ప్రాబ్లం ఉంటుంది. అంటే ప్రాబ్లం అంటే పాలు వస్తాయి, చిన్న గిడ ఏమైందో గడ్డోలు అయింది. సో ఇక్కడ 2 సార్లు పెట్ చేసి కిందికైతే గుంజాలి. ఫస్ట్ దాకా ఏమి ఇబ్బంది కాదు, ఇట్లా ఇట్లా గుంజే జర తక్కువ వస్తాయి. ఇప్పుడు వస్తాయి, మొన్నటి దాకా రాలే. కానీ నాకు ఇక ఇట్లా చెప్పని అయిపోతుంది. వర్షమే తగ్గింది, మరి మళ్ళీ వస్తా రాగలేదు, మొదలు అవుతున్నది. 5 నిమిషాలు వానొచ్చి అంత ఆన్ చేసి పొద్దున్న తినేసి పాలు తక్కించి నిన్న మొన్న దోసేపు కట్టేసిన పాలు ఎక్కించి పాలు తీయడం అయితే అయిపోయింది. ఎప్పుడైతే దీన్ని అయితే ఇలా కట్టేద్దాం. లాగను కూడా ఇక్కడనే కట్టేయాలి, ఎందుకంటే పాలు తాగడానికి ఇంకా అది ఉరకాలి కాసేపు. కానీ ఇది మరీ బియ్యచ్చంగా ఉరుకుతుంది, ఇక దొరకదు. ఇక అట్లా కట్టి అంత బురదల గిరదలకి అంత ఇరుగుతుంది. సో అందుకే ముందు సేఫ్ సైడ్గా మళ్ళీ ఉరుకుడు ఇబ్బంది కన్నా పాలు తాగని ఇట్లా కట్టేసిన అనుకో, ఇక ఎంతసేపు అనేది తాగని నిన్నే ఉంటుంది.